శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షక మహాశయులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరముల్లో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు రెండవ రాశి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. వృషభ రాశి వారి యొక్క ఆదాయము 11, వ్యయము 5గా ఉన్నది. రాజభోజము 1, అవమానము 3. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా ధనము, సంపత్తు, కుటుంబ కారకుడు ఉంటే గురుడు మంచి బలము కలిగి ఉంట చేత రాహు కేతువులు 4, 10వ స్థానాల్లో శుభులు అవడం వలన జీవితంలో ఎంచదగిన కాలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. తాము పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగా ఉండే అవకాశం ఉన్నాయి. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహములు చక్కగా ఉంటాయి. కార్యాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. పదవులు మరియు బహుమానములు పొందుతారు. అధికారుల యొక్క అనుగ్రహాలు, విలువైనటువంటి వస్తువులు కూడా కొంటారు. అన్నింటిలోనూ అనుగ్రహము, మీ ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది. శత్రువులు పాదాక్రాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో చక్కటి విజయాలు సాధించగలుగుతారు. గృహంలో కూడా వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాంఘిక జీవితం బాగానే ఉంటుంది. మీ శక్తి సామర్థ్యములు హెచ్చుగా ఉంటాయి. అధికార బలం ఉపయోగించి ముందుకు పోగలుగుతారు. దీర్ఘరోగములు నివారణ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సంఘంలో మంచి గౌరవాదులు దక్కించుకుంటారు. ఆదాయం పూజ్యత కలుగును. మీలో నూతన ఉత్తేజం కలుగుతుంది. ప్రభావం వలన జీవితం ఆనందంగానే ఉంటుంది. స్త్రీల ప్రాపకములు ఉంటే గాని అడుగు ముందుకు వేయలేరు. ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా సాధించగలుగుతారు. మీ యొక్క మనోధైర్యం కొండంత అండా. గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరము తప్పక కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. పర్మనెంట్ కాని వారికి సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగాలు లభిస్తాయి. యాజమాన్యం యొక్క గుర్తింపుని పొందగలుగుతారు. ఉన్నత స్థితిని పొందుతారు. అధికారుల మన్ననలు కూడా పొందుతారు. ప్రమోషన్స్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చును. శ్రమకు తగిన ఫలితాలు కూడా వస్తాయి. నామినేటెడ్ పదవులు లభించును. అధిష్టాన వర్గం వారు మీకు తగిన గౌరవం తప్పక కల్పిస్తారు. ప్రజలలో సత్సంబంధాలు చాలా పెరుగుతాయి. ప్రత్యేక గుర్తింపులు కూడా తెచ్చుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసినా కూడా మంచి మెజారిటీతో విజయాలు సాధించే అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఈ సంవత్సరము కళాకారులకు మంచి యుగకాలమనే చెప్పుకోవచ్చును. ప్రత్యేక గుర్తింపు పొందగలుగుతారు. ప్రభుత్వ సంబంధ అవార్డులు అందుకునే అవకాశాలు చక్కగా ఉన్నాయి. టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమల్లో
చక్కగా నెదుక్కుంటారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు తప్పక లభిస్తుందనే చెప్పుకోవాలి. గాయకులకు, రచయితలకు, దర్శకత్వులకు నూతన అవకాశాలు విరివిగా పెరిగి లాభిస్తాయి. జీవన ఔన్నత్యం పొందగలుగుతారు. ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకంగాలని చెప్పుకోవచ్చును. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు చక్కగా లాభిస్తుంది. నూతన వ్యాపారాలు చేయవారికి అనుకూలంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, గృహ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి స్థిరాస్తి భూములు కొలగలుగుతారు. సరుకులు నిల్వ చేయు వారికి విశేష లాభాలు, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి చక్కటి యోగదాయకాలను చెప్పుకోవాలి. ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఉన్నత చదువులకని విదేశీ యాత్రలు చేస్తారు. ఇంజనీరింగ్, మెడికల్, లా, బీడీ మొదలగు ఇంట్రెన్స్ పరీక్షలు రాయు వారికి మంచి ర్యాంకులు పొంది అనుకున్నటువంటి కాలేజీల్లో సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు యోగకాలమే చెప్పుకోవాలి. మంచి మంచి విజయాలు సాధించగలుగుతారు. మంచి మంచి బహుమానాలు కూడా తీసుకుంటారు. వ్యవసాయదారులకు సంవత్సరము చక్కగా లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి. పంట దిగుబడి ఎక్కువగా వచ్చును. ఆర్థికంగా స్థిరంగా నిలబడతారు. కౌలుదారులకు కూడా మంచి లాభాలు. గతంలో చేసిన అప్పులు తీరును. ప్రభుత్వం యొక్క సహాయం కూడా లభిస్తుంది. గృహాల్లో శుభకార్యాలు చేస్తారు. చేపలు, రొయ్యలు, చెరువులు చేయు వారికి విశేష లాభం. పంట దిగుబడి బాగా ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరము స్త్రీలకు విశేష యోగదాయకమని చెప్పుకోవాలి. కుటుంబంలో అందరూ మీ మాటకు విలువరిస్తారు. మీ పేరుతో విలువైనటువంటి ఆస్తులు కొనగలుగుతారు. ఉద్యోగం చేయు వారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికార మన్ననలు పొందుతారు. కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరము ప్రథమార్థంలో వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండడం చేత ఎదుటి వారందరూ కూడా మీకు చక్కగా ఉంటారు. ఎన్నడూ లేని విధంగా ఆధిక్యత ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఎదుటి వారందరూ కూడా చక్కగా గౌరవ మర్యాదలన్నీ కూడా ఇస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మీ పైన ఈర్ష, ద్వేషము, అసూయ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ వృషభ రాశి వారందరూ కూడా చక్కగా ప్రతి శనివారం కూడా మీకు దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళేసి చక్కగా శివపరమాత్మునికి అభిషేకం చేసుకోండి. అదేవిధంగా నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం కూడా చాలా శుభదాయకంగా ఉంటుంది. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.